హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం జూన్ 28, 29 కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వెషన్. 3 దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న యమునా జలాల పంపిణీ ప్రాజెక్టుకు ఇటీవల ఏ 2 రాష్ట్రాల మధ్య ఆమోదం లభించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ హర్యానా మరియు రాజస్థాన్ అండి. యమునా నది గంగా నదికి అతిపెద్ద ఉపనది అండి. ఈ నది ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి హిమనీనదం నుంచి ఉద్భవిస్తుందండి. కొత్త యమునా జలాల ఒప్పందం ప్రకారం హథ్నికుండ్ బ్యారేజ్ వద్ద హర్యానా మరియు ఢిల్లీ తమకు కేటాయించిన వాటాను పూర్తిగా వినియోగించిన తర్వాత మాత్రమే రాజస్థాన్కు కేటాయించిన 577 ఎంసీఎం వర్షాకాల జలాలు విడుదల చేయబడతాయండి. సో క్వశ్చన్ ఏంటంటే 3 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న యమునా జలాల పంపిణీ ప్రాజెక్టుకు ఏ 2 రాష్ట్రాల మధ్య ఇటీవల ఆమోదం లభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హర్యానా మరియు రాజస్థాన్ అండి. అయితే ఈ యమునా నది అనేది ఏ నదికండి ఉపనది అంటే గంగా నదికి అతిపెద్ద ఉపనది అండి. అయితే ఈ నది ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి హిమనీనదం నుంచి ఉద్భవిస్తుందండి. అయితే కొత్త యమునా జలాల ఒప్పందం ప్రకారం హథ్నికుండ్ బ్యారేజ్ వద్ద హర్యానా మరియు ఢిల్లీ తమకు కేటాయించిన వాటాను పూర్తిగా వినియోగించిన తర్వాత మాత్రమే రాజస్థాన్‌కు కేటాయించిన ఎంతండి 577 ఎంసీఎం వర్షాకాల జలాల విడుదల చేయబడతాయండి. నెక్స్ట్ క్వెషన్. ఏవీసీ పురుషుల వాలీబాల్ కప్ 2026లో కాంస్య పతకం గెలవడానికి భారత్ ఏ దేశాన్ని ఓడించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి బెహ్రెయిన్ అండి. ఈ టోర్నమెంట్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించబడిందండి. 40 సంవత్సరాల తర్వాత ఏవీసీ పురుషుల వాలీబాల్ కప్‌లో భారత్‌కు లభించిన తొలి పతకం ఇదేనండి. ఫైనల్‌లో దక్షిణ కొరియాను ఓడించి ఇండోనేషియా స్వర్ణ పతకం గెలుచుకుందండి. సో క్వెషన్ ఏంటంటే ఏదండి ఏవీసీ పురుషుల వాలీబాల్ కప్ 2026లో ఏది కాంస్య పతకం గెలవడానికి భారత్ ఏ దేశాన్ని ఓడించింది అంటే బెహ్రెయిన్ అండి. అయితే ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగిందండి? గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించబడిందండి. అయితే 40 సంవత్సరాల తర్వాత ఏవీసీ పురుషుల వాలీబాల్ కప్‌లో భారత్‌కు లభించిన తొలి పతకం ఇదేనండి. అయితే ఫైనల్ ఎవరెవరి మధ్య జరిగింది? దక్షిణ కొరియా మరియు ఇండోనేషియా మధ్య జరిగి ఇండోనేషియా స్వర్ణ పతకాన్ని గెలుచుకుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. అంజు బాబీ జార్జ్ 22 ఏళ్ల భారత మహిళల లాంగ్ జంప్ జాతీయ రికార్డును ఎవరు బద్దలు కొట్టారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ అన్సీ సోజన్ అండి. అన్సీ సోజన్ భారత మహిళల లాంగ్ జంప్‌లో 6.88 మీటర్ల దూరం దూకి కొత్త జాతీయ రికార్డును నెలకొల్పారండి. దీంతో అంజు బాబీ జార్జ్ పేరిట 22 సంవత్సరాలుగా ఉన్న రికార్డ్ బద్దలైందండి. అన్సీ సోజన్ భారత నౌకాదళంలో చీఫ్ పెటీ ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారండి. ఈ ప్రదర్శనతో 2026లో జపాన్‌లోని నాగోయాలో జరిగే ఆసియా క్రీడలకు అవసరమైన 6.48 మీటర్ల అర్హత మార్కును కూడా అధిగమించారండి. అంజు బాబీ జార్జ్ ఎన్ని సంవత్సరాల? 22 ఏళ్ల భారత మహిళల లాంగ్ జంప్ జాతీయ రికార్డును ఎవరు బద్దలు కొట్టారు అంటే అన్సీ సోజన్ అండి. ఎంత అండి దూకారు? 6.88 మీటర్లు దూకి కొత్త జాతీయ రికార్డును నెలకొల్పారండి. అయితే అన్సీ సోజన్ భారత నౌకాదళంలో చీఫ్ పెటీ ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారండి. అయితే ఈ ప్రదర్శనతో 2026లో జపాన్‌లోని నాగోయాలో జరిగే ఆసియా క్రీడలకు అవసరమైన 6.48 మీటర్ల అర్హత మార్కును కూడా అధిగమించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారత్‌కు తొలి వరల్డ్ రోయింగ్ కప్ స్వర్ణ పతకాన్ని అందించిన భారత సైన్య రోయర్లు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి లక్సయ్ మరియు ఉజ్వల్ కుమార్ సింగ్ అండి. వీరు లైట్ వెయిట్ పురుషుల డబుల్ స్కల్స్ విభాగంలో ఈ ఘనత సాధించారండి. ఈ పోటీ స్విట్జర్లాండ్‌లోని లూసెన్ నగరంలో రోడ్సీ కోర్స్ వద్ద నిర్వహించబడిందండి. ఇది వరల్డ్ రోయింగ్ కప్ చరిత్రలో భారత్‌కు లభించిన తొలి స్వర్ణ పతకం అండి. సో క్వెషన్ ఏంటంటే భారత్‌కు తొలి వరల్డ్ రోయింగ్ కప్ స్వర్ణ పతకాన్ని అందించిన భారత సైన్య రోయర్లు ఎవరు అంటే లక్సయ్ మరియు ఉజ్వల్ కుమార్ సింగ్ అండి. అయితే వీరు ఏ విభాగంలో అండి? లైట్ వెయిట్ పురుషుల డబుల్ స్కల్స్ విభాగంలో ఈ ఘనత సాధించారండి. అయితే ఈ పోటీలు ఎక్కడ నిర్వహించబడింది? స్విట్జర్లాండ్‌లోని లూసాన్ నగరంలో రోడ్సీ కోర్స్ వద్ద నిర్వహించబడిందండి. ఇది వరల్డ్ రోయింగ్ కప్ చరిత్రలో భారత్‌కు లభించిన తొలి స్వర్ణ పతకం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ దేశ అత్యున్నత పర్యావరణ పురస్కారాన్ని అందుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ సీషెల్స్ అండి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ అత్యున్నత పర్యావరణ పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ను అందుకున్నారండి. సీషెల్స్ 50వ స్వాతంత్ర దినోత్సవం అంటే గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారండి. అంతకుముందు 2026లో మే నెలలో ఆహార భద్రత మరియు సుస్థిర వ్యవసాయ రంగంలో చేసిన కృషికి అగ్రికోలా మెడల్ను కూడా అందుకున్నారండి. సో క్వశ్చన్ ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ దేశ అత్యున్నత పర్యావరణ పురస్కారాన్ని అందుకున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సీషెల్స్ అండి. ఏంటండి దాని పేరు? గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అండి. అయితే సీషెల్స్ 50వ స్వాతంత్ర దినోత్సవం అంటే గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారండి మోదీ గారు. అయితే అంతకుముందు 2026 మే నెలలో ఆహార భద్రత మరియు సుస్థిర వ్యవసాయ రంగంలో చేసిన కృషికి అగ్రికోలా మెడల్ కూడా అందుకున్నారండి. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. పునరుద్ధరించబడిన 400 సంవత్సరాల పురాతన ములియాన్ కులం అంటే పూర్నాంగ్ కుప్పం వ్యవసాయ చెరువు ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి, ఆప్షన్ సి పుదుచ్చేరి అండి. ఈ చెరువును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారండి. ఈ చెరువు పల్లవుల కాలానికి చెందినదిగా భావిస్తున్నారండి. ఈ చెరువులో 4 ప్రత్యేక సహజ నీటి ఓటల బావులు ఉండటం దీని ప్రధాన ప్రత్యేకత అండి. సో క్వశ్చన్ ఏంటంటే, పునరుద్ధరించబడిన 400 సంవత్సరాల పురాతన ఏది ములియాన్ కులం అంటే పూర్ణంకుప్పం వ్యవసాయ చెరువు ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పుదుచ్చేరి అండి. అయితే ఎవరు ప్రారంభించారండి ఈ చెరువును అంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అండి. అయితే ఈ చెరువు ఎవరి కాలానికి చెందినదిగా భావిస్తున్నారు అంటే పల్లవుల కాలానికి చెందినదిగా భావిస్తున్నారండి. అయితే ఈ చెరువు ప్రత్యేకత ఏంటంటే 4 ప్రత్యేక సహజ నీటి ఓటల బావులు ఉండటం దీని ప్రధాన ప్రత్యేకత అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ పక్కన ఉన్న రహదారికి కొత్తగా ఏ పేరు పెట్టారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి, ఆప్షన్ ఏ డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అండి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరియు భారతదేశంలోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ ఈ పేరును అధికారికంగా ఆవిష్కరించారండి. అమెరికా స్వాతంత్రానికి 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఫ్రీడమ్ 250 వేడుకల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారండి. సో క్వశ్చన్ ఏంటంటే, హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ పక్కన ఉన్న రహదారికి కొత్తగా ఏ పేరు పెట్టారు అంటే డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అండి. అయితే ఎవరు ఆవిష్కరించారు దీన్ని అంటే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరియు భారతదేశంలోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ ఈ పేరును అధికారికంగా ఆవిష్కరించారండి. అయితే అమెరికా స్వాతంత్రానికి ఎన్ని సంవత్సరాలండి 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఫ్రీడమ్ 250 వేడుకల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. మొట్టమొదటి జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు 2026 ఎక్కడ నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి, ఆప్షన్ సి న్యూఢిల్లీ అండి. ఈ సదస్సు యొక్క థీమ్ వికసిత్ గ్రామ్ వికసిత్ భారత్ అండి. ఈ సదస్సుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారండి. ఈ సమావేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన మరియు దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ వంటి ప్రధాన పథకాల పనితీరు అమలును సమీక్షించారండి. సో క్వశ్చన్ ఏంటంటే, మొట్టమొదటి జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు ఎక్కడ నిర్వహించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీలో అండి. అయితే ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటండి వికసిత్ గ్రామ్ వికసిత్ భారత్ అండి. అయితే ఈ సదస్సుకు ఎవరు అధ్యక్షత వహించారు అంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఎవరండి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారండి. అయితే ఈ సమావేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన మరియు దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ వంటి ప్రధాన పథకాల పనితీరు అమలును సమీక్షించారండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఎన్సీఈఆర్టీ తన కొత్త పాఠ్య పుస్తకంలో అత్యవసర పరిస్థితిపై అధ్యాయాన్ని ఏ తరగతి సిలబస్లో చేర్చింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి, ఆప్షన్ బి 9వ తరగతి అండి. భారతదేశంలో ఎమర్జెన్సీని 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రకటించిందండి. ఈ అత్యవసర పరిస్థితి 1977 మార్చి 21 వరకు కొనసాగిందండి. అయితే ప్రతి సంవత్సరం జూన్ 25న
సంవిధాన్ హత్యా దివాస్‌గా పాటిస్తున్నారండి. అలాగే నవంబర్ 26ను సంవిధాన్ దివాస్‌గా భారత రాజ్యాంగం ఆమోదించిన రోజున జరుపుకుంటారండి. సో, క్వెషన్ ఏంటంటే ఇటీవల ఎన్‌సీఈఆర్‌టీ తన కొత్త పాఠ్య పుస్తకంలో అత్యవసర పరిస్థితిపై అధ్యాయాన్ని ఏ తరగతి సిలబస్‌లో చేర్చింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 9వ తరగతి అండి. అయితే ఈ అత్యవసర పరిస్థితి మన దేశంలో ఎప్పుడు ప్రకటించబడిందండి? 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రకటించిందండి. అయితే ఎప్పటి వరకు కొనసాగింది ఈ అత్యవసర పరిస్థితి అంటే 1977 మార్చి 21 వరకు కొనసాగిందండి. అయితే ప్రతి సంవత్సరం జూన్ 25న ఏ విధంగా పాటిస్తున్నారండి? సంవిధాన్ హత్యా దివాస్‌గా పాటిస్తున్నారండి. అలాగే నవంబర్ 26ను సంవిధాన్ దివాస్‌గా భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుగా జరుపుకుంటారండి. ఓకేనా? కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. ఇటీవల 16వ శతాబ్దానికి చెందిన విజయనగర సామ్రాజ్య శాసనాలు ఏ రాష్ట్రంలోని శేషాచలం అడవిలో కనుగొనబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ అండి. ఈ శాసనాలు 1554 క్రీస్తు శకం నాటివిగా గుర్తించారండి. విజయనగర పాలకుడు సదాశివరాయలు పాలనా కాలానికి చెందినదిగా భావిస్తున్నారండి. ఈ శాసనాలు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో చెక్కబడ్డాయండి. సదాశివరాయలు తులువ వంశానికి చెందిన చివరి సార్వభౌమ పాలకుడిగా చరిత్రలో గుర్తింపు పొందారండి. సో, క్వెషన్ ఏంటంటే ఇటీవల 16వ శతాబ్దానికి చెందిన విజయనగర సామ్రాజ్య శాసనాలు ఏ రాష్ట్రంలోని శేషాచలం అడవిలో కనుగొనబడ్డాయి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ అండి. అయితే ఈ శాసనాలు ఎప్పటివే గుర్తించారండి? 1554 క్రీస్తు శకం నాటిగా గుర్తించారండి. అయితే ఎవరి పాలనా కాలానికి చెందినదిగా భావిస్తున్నారంటే విజయనగర పాలకుడైన సదాశివరాయలదండి. అయితే ఈ శాసనాలు ఏ భాషలో చెక్కబడ్డాయండి? తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో చెక్కబడ్డాయండి. అయితే ఈ సదాశివరాయలు తులువ వంశానికి చెందిన వ్యక్తి అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ దేశ స్వర్ణోత్సవం 50వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.